ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానము ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈరోజు ఆదివారం కదండి, మీకందరికీ హ్యాపీ సండే. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 9వ కీర్తన 1వ వచనము 1వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ విత్ మై హోల్ హార్టెడ్. ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ విత్ మై హోల్ హార్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో నీతో నాతో మాట్లాడుచున్నాడు కదండి. పోయిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మనల్ని నడిపిస్తూ మనతో ఉంటూ మన ప్రతి ఆపద నుంచి తొలగిస్తూ ప్రతి శోధన నుంచి ప్రతి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదండి. ఈ యొక్క ఆదివార దినమున మీరందరూ మనమందరము కలిసి దేవుడిని స్తుతించాలి. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారంటే దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. దావీదు మహారాజు ఆయన అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తన. ఆయన ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవాను స్తుతించాలి. ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయముతో మన యొక్క హార్ట్ఫుల్గా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈరోజు మనము ఆదివారం దినము కాబట్టి మనమందరము మన హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచాలి. కానీ ఈ యొక్క వాగ్దానము మీరు చర్చిలకు వెళ్ళినప్పుడు, మీరు దేవుణ్ణి స్తుతించి గణపరుస్తున్నప్పుడు మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవునిలో ఉన్నాము, దేవునితో ఉన్నాము, దేవుడు చూస్తున్నాడు అనే పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి స్తుతించాలి. దావీదు మహారాజు ఇక్కడ అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకు ప్రతిదీ దేవుడు మనకు ఎంతగానో మేలు చేశాడు కదండి. ఈరోజు మనము బ్రతికి భూమి మీద ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఈ దినము చూడలేక ఎంతోమంది మరణించారు, ఎన్నో ఆపదల్లో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడినందుకు మన హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా దావీదు మహారాజు ఏ విధముగా నిన్ను స్తుతించారో, గణపరిచారో, నిన్ను కీర్తించాడో మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము కూడా ఆ విధముగా మా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను సేవించుటకు, అయా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆయా మాకు నీ యొక్క కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా మిమ్మల్ని ఎలా ఆరాధించాలి, ఎలా కీర్తించాలి, ఎలా గణపరచాలి, ఎలా మహిమపరచాలి మా ప్రభువా మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి మీ సన్నిధిలో చేరి ఆయా మిమ్మల్ని ఆరాధించుచుండగా నా తండ్రి ఆయా మేము నిన్ను ఆరాధించుచుండగా మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించటం మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో నా తండ్రి వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా దేవ స్తోత్రం నాయన. ఈ యొక్క పునరుద్ధాన దినమున, ఈ యొక్క సండే దినమున నా తండ్రి ఆయా ప్రతి ఆరాధన, ఆయా ప్రతి ఒక్కరు నిన్ను స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు నా తండ్రి. నీ పరలోకంలో ఉన్నటువంటి మహిమ నా తండ్రి ఈ యొక్క భూమి మీదకు వచ్చుటకు నీకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి యొక్క పూర్ణ హృదయముతో ఆయా మేము మిమ్మల్ని స్తుతించటము మాకు నేర్పించండి, మిమ్మల్ని మేము గణపరచటము, మిమ్మల్ని ఆరాధించటము, ఆయా మిమ్మల్ని సేవించటము, ఆయా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించటము నేర్పించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన.
ఈ యొక్క ఆదివార దినము నా తండ్రి అయా దేవా ఎంతమంది నా తండ్రి ఆయా పాస్టర్స్ ఉన్నారో నా తండ్రి, ఇవాంజలిస్ట్ ఉన్నారో మా ప్రభా, ఆయా విశ్వాసులను ఆయా క్రైస్తవ సంఘ సమాజము నిమిత్తము ప్రార్థన చేస్తున్నానయా, స్తోత్రం చెల్లిస్తున్నానయా. ఆయా మా భారతదేశంలో, మా ఆంధ్రప్రదేశ్లో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా ప్రాంతాల్లో, మా పట్టణంలో, మా గ్రామంలో, మా నగరాల్లో మేము నా తండ్రి ప్రతి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ యొక్క ఉజ్జీవాన్ని నా తండ్రి ప్రతి సంఘంలో ఆయా చలరేగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి ఉజ్జీవము నా తండ్రి ఆయా ఈ యొక్క ఆదివార దినము నా తండ్రి ప్రతి సంఘములో నా తండ్రి ఆయా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ఆయా రాష్ట్రంలో నా తండ్రి ఆయా మా దేశమంతయు నా తండ్రి ఆయా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా దేవా మా క్రైస్తవ సంఘ సమాజము నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది పాస్టర్స్ ఉన్నారో పాస్టర్స్ని, వారి బిడ్డల్ని, వారి భార్యల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారి చుట్టూ నీ యొక్క ప్రొటెక్షన్, నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. ఎంతమంది ఇవాంజలిస్టు, ప్రేయర్ వారియరు, ప్రార్థన పరులు ఆయా ప్రేయర్ టవర్లో ఉండి ప్రార్థన చేస్తున్నారో ఎంతమంది నా తండ్రి వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి చుట్టూ నా తండ్రి నీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. సాతాను సామ్రాజ్యము యొక్క ఆదివార దినము నా తండ్రి ఆయా దాని యొక్క నెట్వర్క్ కదిలించుటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు తెలియచేస్తున్నానయా. మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఎంతమంది విశ్వాసులు నా తండ్రి అవిశ్వాసముగా ఉన్నారో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన వినుచుండగానే నా తండ్రి ఆయా వారిలో విశ్వాసాన్ని అంచెలంచెలుగా ఆయా పెంపొందించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఎంతమంది అపనమ్మకముతో ఉన్నారు, యేసు నామములో వారు నా తండ్రి నమ్మకాన్ని కలగచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ప్రతి ఒక్క పట్టణాన్ని ఆయా ఇవాంజలిస్టు గడప గడపకు నా తండ్రి వీధి వీధికి వెళ్ళి నీ గురించి సువార్తను ప్రకటన చేయుచున్న ప్రతి ఇవాంజలిస్టును యేసు నామములో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి చుట్టూ నీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. మా ఆంధ్రప్రదేశ్ ఆయా క్రైస్తవ సంఘ సమాజానికి మా ప్రభా నీ కృపను దయచేయండి, నీ నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను. అలాగే మా భారతదేశ క్రైస్తవ సంఘ సమాజానికి అంతయు ఆయా పరిశుద్ధాత్మ దేవాన్ని యొక్క నడిపింపును దయచేయమని అడుగుచున్నాను. ఈ ఆదివార దినమున నా తండ్రి మేమందరము ఆయా ప్రపంచము నా తండ్రి భారతదేశము, మా రాష్ట్రము, మా ప్రాంతాలు, మా సంఘాలు అన్ని కలిసి నిన్ను ఈరోజు స్తుతించుచుండగా నా తండ్రి నీ మహిమ నిన్నే మహిమపరచుటకు, గణపరచుటకు కృపను దయచేయమని నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ you.